ఒక క్వశ్చన్, మీ ఫోన్లో బ్యాటరీ ఉంది కదా, ఆ బ్యాటరీ పని చేయడానికి ఒక స్పెషల్ కెమికల్ కావాలి. దాని పేరే ఎలక్ట్రోలైట్. సో ఇప్పుడు ఆ ఎలక్ట్రోలైట్ ఇప్పటి వరకు చైనా నుండి ఇండియాలోకి ఇంపోర్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు 2026లో సూరత్ దగ్గర ఒక ప్లాంట్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇండియాలో మొట్టమొదటిసారిగా బ్యాటరీ ఎలక్ట్రోలైట్ అనేది ఇండియాలోనే తయారు చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఒక మేసివ్ ఆపర్చునిటీ అయితే నీట్గా కనిపిస్తుంది. సో ఆ కంపెనీ పేరు వచ్చేసి యాక్టక్ కెమికల్స్. పాత పేరు ఏంటంటే ఏమీ ఆర్గానిక్స్ అనే కంపెనీని వీళ్ళు చేంజ్ చేసినారు. ఈ కంపెనీ ఒక ఒక టైంలో 3 రెవల్యూషన్స్లో ప్లే అవుతుంది. ఒకటి వచ్చేసి ఫార్మా, ఈవీ అండ్ సెమీ కండక్టర్స్. సో ఇప్పుడు లాస్ట్ క్వార్టర్ పరంగా చూస్తే ప్రాఫిట్స్ 134% అనేది జంప్ అయింది. ఎబిటా పరంగా చూస్తే 38% జంప్ అయింది. కానీ ఇప్పుడు మనము ఒక్కొక్క పాయింట్ గురించి డీప్గా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. ఏ సెక్టర్ నుంచి ఎంత మనకు విజిబిలిటీ కనిపిస్తుంది అని. మనకు ఒక సో ఇప్పుడు మనకి నేను ఈ స్టాక్ తీసుకోవడానికి 3 రీజన్స్ ఏంటంటే మనకి ఏప్రిల్ 2025లో కంపెనీ పేరు వచ్చేసి యామీ ఆర్గనైజ్ నుంచి యాక్టర్స్ కెమికల్స్ అని మార్చేసింది. సో ఇది కేవలం బ్రాండింగ్ కాదు, ఇక్కడ స్ట్రాటజీ పరంగా చూస్తే అయినా స్ట్రాటజిక్గా రీపొజిషన్ అనేది జరుగుతుంది. ఫార్మాటికల్గా ప్రకారంగా చూస్తే అయినా ఇంటర్మీడియట్స్ కంపెనీ నుండి మల్టీ వర్టికల్ స్పెషలిస్ట్ కెమికల్స్ పవర్ హౌస్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. సో ఇప్పుడు సెకండ్ రీజన్ పరంగా చూస్తే ఇక్కడ రీసెంట్ క్వార్టర్లో ఆల్మోస్ట్ 134% అనేది ప్రాఫిట్ గ్రోత్ అనేది చూపించినారు. సో ఇది ప్యాట్ పరంగా ఇయర్ ఆన్ ఇయర్ జంప్ అయింది. రెవెన్యూ గైడెన్స్ పరంగా చూస్తే 25-30% అనేది గ్రోత్ అనేది కంపెనీనే స్వయంగా వచ్చేసి మా గ్రోత్ గైడెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నామని చెప్పినారు. సో ఇప్పుడు ఎప్పుడైతే మార్కెట్ 15% గ్రోత్ గైడెన్స్ అంటే మార్కెట్ ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటుంది, అట్లాంటిది ఇక్కడ 25-30% అనేది వీళ్ళు స్ట్రాంగ్గా చెప్తున్నారు. సో ఇక్కడ అప్వర్డ్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎబిటా పరంగా చూస్తే 28-30% నుంచి 32-35% అప్గ్రేడ్ చేసేసినారు. సో మొమెంటం పరంగా ఇక్కడ స్ట్రాంగ్ మొమెంటం కనిపిస్తుంది. అండ్ ఫండమెంటల్గా చూస్తే మంచి స్టాక్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి థర్డ్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ కెమికల్స్ ప్లాంట్ అనేది మనకు జగాడియాలో ఉంది ప్రజెంట్ అయితే. ఇప్పుడు అది ఇనాగ్రేట్ అయిపోయింది. సెమీ కండక్టర్ కెమికల్ సౌత్ కొరియాలో జేబీ స్టార్ట్ అయింది. సో ఈ సిడిఎంఓ సెగ్మెంట్ పరంగా చూస్తే కాంట్రాక్ట్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా చూస్తే ఇక్కడ ర్యాంప్ అప్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఇప్పుడు ఇండిపెండెంట్గా గ్రోయింగ్ ఇంజన్స్ లాగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు 2028 నాటికి ఫుల్గా ఆపరేషన్గా అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో మేనేజ్మెంట్ పరంగా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఇప్పుడు ఆశిష్ కొచ్లే గారు రీసెంట్గా మనకు దీంట్లో స్టేక్ అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ 1.7% మనకి పెద్ద ఇన్వెస్టర్ అయిన ఆశిష్ కొచ్లే గారు దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఒక మంచి సిగ్నల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము ఈ కంపెనీ పరంగా చూస్తే 3 వర్టికల్స్ ఉన్నాయి బేసిక్గా. సో ఫస్ట్ వర్టికల్ పరంగా చూస్తే అడ్వాన్స్డ్ ఫార్మాసిటికల్ ఇంటర్మీడియట్స్ ఈ సెగ్మెంట్, నెక్స్ట్ బ్యాటరీ కెమికల్ సెగ్మెంట్, నెక్స్ట్ సెమీ కండక్టర్ సెగ్మెంట్. సో ఇప్పుడు ఫార్మాసిటికల్ సెగ్మెంట్ పరంగా చూస్తే ఇక్కడ ఇవి మెడిసిన్స్ తయారు చేస్తారు. సో ఇక్కడ కావాల్సిన రా మెటీరియల్స్ కానీ, క్యాన్సర్ మెడిసిన్స్ కానీ, హెచ్ఐవి మెడిసిన్స్ కానీ, పార్కోసెనిక్ మెడిసిన్స్ కానీ, ఇవన్నీ కాంప్లెక్స్ కెమికల్స్. వీటన్నిటికీ యాక్టర్స్ ఆల్మోస్ట్ 520+ ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తుంది. 23 థెరపటిక్ ఏరియాస్లో మనకి గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో రెవెన్యూ పరంగా చూస్తే Q3లో 351 crores అనేది చెప్తున్నారు. ఇప్పుడు 47% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అంటున్నారు. సో ఇండియాలో ఒక కంపెనీకి ఇంత గ్రోత్ రావడం అనేది చాలా రేర్. సో ఇక్కడ మనకి స్ట్రాంగ్ విజిబిలిటీ అని కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ సెగ్మెంట్ పరంగా చూస్తే ఈవీ బ్యాటరీస్ లిథియం అయాన్స్ అనేది యూస్ చేస్తారు. సో ఇప్పుడు బ్యాటరీ వర్క్ చేయడానికి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ అయితే కావాలి. ఆ సొల్యూషన్స్ మనకి స్పెషల్ అడిటివ్గా మారిపోతుంది. సో ఇవే యాక్టర్స్కి ఒక స్ట్రాంగ్ ట్రిగ్గర్ అని చెప్పుకోవచ్చు. జగాడియాల గుజరాత్లో మనకు ప్లాంట్ ప్రకారం చూస్తే మనకి ఆ ప్లాంట్ అంతా దీనికి ఎలక్ట్రోలైట్ రిలేటెడ్గానే వాళ్ళు డెడికేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ చాలా ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి అక్కడ. చైనా నుండి ఇంపోర్ట్ చేయడానికి అదంతా రిప్లేస్ అయిపోయేసి నెక్స్ట్ కమింగ్ క్వార్టర్లో FY 27 Q1 నుంచి మనకి ఇండియాలో రెవెన్యూ స్టార్ట్ అవుతుంది ఈ సెగ్మెంట్ నుంచి. ఇది ఒక నీచ్ సెగ్మెంట్. నేను ఈ స్టాక్ తీసుకోవడానికి కూడా ఇదే రీజన్. సో ఇక్కడ ఎర్లీ స్టేజ్లోనే ఒక మంచి స్టాక్ పట్టుకుంటున్నామనే హ్యాపీనెస్ అయితే నాకు కలిగింది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి సెమీ కండక్టర్స్ పరంగా చూస్తే సౌత్ కొరియాలో జేవీ పార్ట్నర్షిప్ అనేది జరిగింది. సో ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా చూస్తే స్పెషాలిటీ కెమికల్స్ కానీ ఇండియాలో సెమీ కండక్టర్ మిషన్స్లో అలైన్ అయ్యేసేసి 3 ఇయర్స్ పరంగా పర్స్పెక్టివ్ పరంగా చూస్తే హై పొటెన్షియల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ సిడిఎంఓ సెగ్మెంట్ పరంగా చూస్తే బిగ్ ఫార్మసీ కంపెనీస్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్సోర్సింగ్ అనేది చేస్తున్నాయి. సో ఇక్కడ యాక్టర్స్ అనేది ఆపర్చునిటీ అనేది క్యాప్చర్ చేస్తుంది. సో సిడిఎంఓ ప్రకారంగా చూస్తే Q3 FY 26 నాటికి గ్రోత్ అనేది యాక్సలరేట్ అయిపోయే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు గ్లోబల్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ పరంగా చూస్తే 8 lakhs crores అనేది 8% CAGRతో గ్రో అవుతుంది. నెక్స్ట్ ఇండియా ఈవీ బ్యాటరీ కెమికల్ సెగ్మెంట్ అనేది 35% CAGRతో గ్రోత్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి సో ఏ 35% ఒక బిజినెస్ గ్రోత్ అవ్వడం అనేది చాలా మామూలు విషయం అనేది కాదు. ఆల్మోస్ట్ 2030 నాటికి ఎవ్రీ ఇయర్ మనం 35,000 CAGRతో చూస్తాం ఈ సెగ్మెంట్లో మాత్రం గ్రోత్. సో ఎందుకంటే ఇది ఒక నీచ్ సెగ్మెంట్. ఎలక్ట్రోలైట్ అనేది ఇంకా ఇంతవరకు ఏ కంపెనీ కానీ అడుగులేదు ఈ సెగ్మెంట్లో. సెమీ కండక్టర్ పరంగా కెమికల్స్ అనేది 30,000+ crores అనేది పొటెన్షియల్ ఉంది. యాక్టర్స్ అనేది కరెంట్ అనేది పెనిట్రేషన్ 0.5 కంటే తక్కువ ఉంది. మ్యాసివ్ రన్ అనేది ఫ్యూచర్లో చూడగలుగుతాం.
మన మోడ్ పరంగా చూస్తే 520+ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో అనేది కనిపిస్తుంది. రిప్లికా ప్రకారంగా చూస్తే 10+ ఇయర్స్ అనేది కనిపిస్తుంది. అండ్ రెగ్యులేటెడ్ మార్కెట్ అప్రైజల్ పరంగా చూస్తే న్యూ బ్యారియర్లోకి ఎంటర్ అయిపోతున్నారు. అండ్ సిడిఎంఓ పరంగా చూస్తే స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఒక మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్ బిజినెస్ ఉన్న స్టాక్ అని చెప్పుకోవచ్చు. సో ఫైనాన్షియల్ రిపోర్ట్ పరంగా చూస్తే Q3 FY26 నాటికి 393 క్రోర్స్ ఉండే కంపెనీ 48% క్వార్టర్ గ్రోత్ అండ్ స్ట్రాంగ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపించేసేసి 9 మంత్స్లో FY26లో 906 క్రోర్స్ అనేది చూపించింది. ఆల్మోస్ట్ 30% గ్రోత్. సో ఇప్పుడు మనకి FY26 ఫుల్ ఇయర్ పరంగా చూస్తే 1200 క్రోర్స్ పరంగా మనకి గైడెన్స్ అనేది చూపిస్తున్నారు. సో 30% గ్రోత్ అనేది క్లియర్గా మనకి విజిబిలిటీ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1000 క్రోర్స్ అనేది మనకి FY26లో 25లో ఉంది. ఇక్కడ ఇంకా మనకి చాలా 3 క్వార్టర్స్ వరకు ఇంకా మనకి పెండింగ్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ క్లియర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో అందుకే ఏ ప్లస్ గ్రేడ్ అయితే నేను ఇవ్వడం అయితే జరిగింది. మార్జిన్ పరంగా చూస్తే మార్జిన్స్ అనేది వీళ్ళు ఇంప్రూవ్ అవుతాయని చెప్తున్నారు. సో ఇప్పుడు Q3 FY26 పరంగా చూస్తే 100 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీ ఇప్పుడు 134% ఇయర్ ఆన్ గ్రోత్ చూపించేసేసి 285 క్రోర్స్ అనేది చూపిస్తుంది. సో ప్యాట్ పరంగా చూస్తే 9% ప్యాట్ చూపించేది 25% ఇంక్రీజ్ అయిపోయింది. అది కూడా 1 ఇయర్లో. అందుకే ఇక్కడ ఏ+ గ్రేడ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ డెప్ట్ పరంగా చూస్తే డెప్ట్ అనేది జీరో డెప్ట్ ఆల్మోస్ట్. సో ఇక్కడ ప్రమోటర్ అనేది కొద్దిగా ప్లెడ్జింగ్ చేసినారు. సో అదొక కన్సర్న్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. సో ఇక్కడ గ్రేడ్ పరంగా చూస్తే అందుకే ఏ గ్రేడ్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ రిటర్న్ టు ఈ ROI పరంగా చూస్తే కాన్స్టెంట్గా 13% వీళ్ళు ఈక్విటీ ఇన్వెస్టర్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకు క్యాష్ ఫ్లోస్ పరంగా చూస్తేనే క్యాష్ ఫ్లోస్ 317 క్రోర్స్ అనేది నెట్ ప్రాఫిట్ పరంగా చూపిస్తున్నారు. సో ఇది ఒక మంచి ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ సెగ్మెంట్లో. సో గ్రోత్ పరంగా చూస్తే ఫైనాన్షియల్స్ పరంగా చూస్తే ఇంటాక్ట్గా ఉంది. బిజినెస్ పరంగా చూస్తే స్ట్రాంగ్గా ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు వాల్యుయేషన్స్ పరంగా చూస్తే ఇప్పుడు స్టాక్ ప్రైస్ చూస్తే 1500లో ఉంది. మార్కెట్ క్యాప్ చూస్తే 11,000 క్రోర్స్లో కనిపిస్తుంది. అండ్ 52 వీక్స్ హై ప్రకారం చూస్తే 2000లో కనిపిస్తుంది. సో 52 వీక్స్ లో ప్రకారం చూస్తే 1200 లెవెల్లో కనిపిస్తుంది. సో PE పరంగా చూస్తే PE 42 టైమ్స్ ప్రెసెంట్ అయితే మనకి PE మల్టిపుల్స్లో ట్రేడ్ అవుతుంది. సో PE పరంగా చూస్తే ఎక్స్పెన్సివ్గానే కనిపిస్తుంది. ఎబిటా పరంగా చూస్తే 38% మనకి ఎబిటా మార్జిన్స్ కనిపిస్తున్నాయి. 30% రెవెన్యూ గ్రోత్ కనిపిస్తుంది. 3 వర్టికల్స్ నీచ్ సెగ్మెంట్ నుంచి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి జస్ట్ స్టార్టెడా లేకపోతే చీప్ ఇప్పుడు చీప్గా కనిపిస్తుందా మనం డిసైడ్ అవుతాం ఇప్పుడు ఫ్యూచర్ నెక్స్ట్. సో ఇప్పుడు మన బుల్కే సినారియో ప్రకారంగా చూస్తే రెవెన్యూ గ్రోత్ అనేది మనకి 3,500 క్రోర్స్ అనేది కనిపిస్తుంది. ఎబిటా మార్జిన్స్ పరంగా చూస్తే 36% అన్నారు. వాళ్ళే క్లియర్గా చెప్పడంతో నేను 36% యాడ్ చేసినాను. స్టాక్ PE కూడా క్యాలిక్యులేట్ చేసిన 40 టైమ్స్ PE మల్టిపుల్ అవుతుంది. అప్పుడు మార్కెట్ క్యాప్ అనేది 50,000 క్రోర్స్లో రన్ అవుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ అనేది 11,000 క్రోర్స్. సో వాళ్ళు ఇచ్చిన గ్రోత్ గైడెన్స్ ప్రకారంగానే నేను మెన్షన్ చేయడం అయితే జరిగింది. 25 to 35 EBITDA నేను మెన్షన్ చేసుకున్నాను. సో దాని ప్రకారంగా చూస్తే రెవెన్యూ గ్రోత్ పరంగా చూస్తే 28,000 క్రోర్స్, 32% EBITDA మార్జిన్స్ ప్రకారం చూస్తే 28,000 క్రోర్స్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. మార్కెట్ క్యాప్ ఫైన్ రెవెన్యూ పరంగా చూస్తే 18,000 క్రోర్స్ నుంచి 22 టైమ్స్ ప్రకారంగా చెక్ చేస్తే 9,900 క్రోర్స్ అనేది మార్కెట్ క్యాప్ కనిపిస్తుంది. సో అప్సైడ్ పొటెన్షియల్ అనేది ఇక్కడ 5 టైమ్స్ ఆల్మోస్ట్ అప్సైడ్ పొటెన్షియల్ అనేది క్లియర్గా విజిబిలిటీ కనిపిస్తుంది బుల్ కేస్ సినారియో. అదే బేర్ కేస్ సినారియో 2.5 టైమ్స్ కనిపిస్తుంది. అది బేర్ కేస్ సినారియోలో ఆల్మోస్ట్ 1% కనిపిస్తుంది. జస్ట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేసిన వీడియో మాత్రమే. సో ఇప్పుడు ప్రమోటర్స్ పరంగా చూస్తే ప్రమోటర్స్ 32% మనకి ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. సో ఇక్కడ మోడరేట్ స్టేబుల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీ పరంగా చూస్తే ఫ్యామిలీ బిజినెస్లో ఆ కంపెనీలో ఫ్యామిలీ బిజినెస్లో ఉండే వాళ్ళు ఇక్కడ మేజర్ స్టేక్ హోల్డర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ నరేష్ పటేల్ ప్రకారంగా చూస్తే ఆయన ఒక టాప్ 200 ఎంటర్ప్రీనియర్లో ఆయన కూడా ఒకరు. సో ఇది ఆయన గ్రోత్ ట్రిగ్గర్ అనేది కనిపిస్తుంది. సో FIS పరంగా చూస్తే 16.5%, 14.5 నుంచి 16.5, ఇక్కడ 2% FIS స్టేక్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నారు. అండ్ DIS పరంగా కూడా సేమ్ సిగ్నల్ స్ట్రాంగ్ కనిపిస్తుంది. అండ్ మేజర్ ఇన్వెస్టర్ ఆశిష్ కొచ్లే గారు ఆల్మోస్ట్ 1.57% స్టేక్ అనేది దీంట్లో యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈయన బిగ్ బుల్, సో స్మాల్ క్యాప్ స్టాక్స్ని ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయగలిగే కెపాసిటీ ఉంది. సో చూడాలి ఫ్యూచర్లో. స్మార్ట్ మనీ అనేది ఇక్కడ ఫ్యూచర్గా క్లియర్గా వెళ్తుంది. FIS పరంగా FIS అక్యుములేట్ చేసుకున్నారు, DIS అక్యుములేట్ చేసుకున్నారు, అండ్ మనకి ఫేమస్ ఇన్వెస్టర్స్ కూడా అక్యుములేట్ చేసుకున్నారు. సో ఇక్కడ కంపల్సరీగా స్టడీ చేయాల్సిన స్టాక్ అని చెప్పి నేను పిక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మేనేజ్మెంట్ పరంగా చూస్తే మేనేజ్మెంట్ CMD నరేష్ పటేల్ గారు, ఆయనకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అండ్ కన్సిస్టెంట్గా డెలివరీ చేస్తారు. ప్రతిసారి కొద్దిగా ఒక 5% చెప్పి 7%, 8%, 3% ఎక్కువ డెలివరీ చేసే క్యాపబిలిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ ట్రాన్స్పరెన్సీ పరంగా చూస్తే గైడెన్స్ ఎంత చెప్తే అంతే కనిపిస్తుంది. ఎక్కువ ఓవర్గా చెప్పి స్టాక్ ప్రైస్ పెంచడం అలా చేయడం అయితే కనిపించలేదు. సో అంతా ఇప్పుడు ఆడిటర్ CA పరంగా చూస్తే CA చెక్ చేశాను. అండ్ ఆయన పేరు వచ్చేసి
మహేశ్వరి. సో, తను కూడా క్లియర్‌గా మనకి స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఎక్కడ మనకి మిస్ మ్యాచ్ అనేది ఎక్కడ నేను అబ్జర్వ్ చేయలేదు. సో, మ్యాక్రో టైల్‌విండ్స్ పరంగా చూస్తే మ్యాక్రో టైల్‌విండ్స్ చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ పరంగా చూస్తే ఇప్పుడు చైనా అనేది డామినెన్స్ అనేది ఫ్యూచర్‌లో డిక్లైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో, ఇండియాలో సీడీఎంఓ బిజినెస్ ప్రకారం చూస్తే గెయినింగ్ అనే గ్లోబల్‌గా మన కాంట్రాక్ట్ గెయినింగ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో, ఈవీ రెవల్యూషన్ అనేది 2030 నాటికి 30% అనేది పెనిట్రేషన్ అవుతుంది. సో, బ్యాటరీ కెమికల్స్ అనేది 35% సీఏజీఆర్‌తో గ్రో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, ఇండియా ఫస్ట్ సెమీ కండక్టర్ మిషన్ పరంగా చూస్తే 76,000 క్రోర్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. స్పెషాలిటీ కెమికల్స్ పరంగా చూస్తే చిప్ ఫ్యాబ్రికేషన్స్. సో, ఇవన్నీ మనకి స్ట్రాంగ్ వర్టికల్స్ లాగా కనిపిస్తున్నాయి. అండ్ పిఎల్ఐసీ స్కీమ్ ప్రకారంగా చూస్తే గవర్నమెంట్ పిఎల్ఐసీ స్కీమ్ ప్రకారంగా బ్యాటరీ కెమిస్ట్రీ పరంగా కానీ ఏపీఐ క్లస్టర్స్ పరంగా కానీ ఇక్కడ డైరెక్ట్ ఇన్సెంటివ్స్ అనేది డైరెక్ట్‌గా వచ్చేసాయి. అండ్ రూపీ డాలర్ ప్రకారం చూస్తే 80% ప్లస్ రెవెన్యూ ఫ్రమ్ ఎక్స్‌పోర్ట్స్ నుంచే జరుగుతుంది కాబట్టి ఇక్కడ రూపీ అనేది వీక్ అయిపోతే బెటర్ రియలైజేషన్ అనేది మనకి ఇక్కడ ఈ కంపెనీలో చూడగలుగుతాం. సో, హెడ్‌విండ్స్ పరంగా చూస్తే మనకి హెడ్‌విండ్స్ యూఎస్ టారిఫ్స్ అనే టెన్షన్స్ ఇక్కడ ఈ కంపెనీస్ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. గ్లోబల్ ఫార్మసీ అనేది ఇక్కడ సప్లై చైన్ డిస్టర్బ్స్ అనేది మన షార్ట్ టర్మ్‌లో మనం వోల్టాలిటీ చూసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అండ్ బ్యాటరీ కెమికల్స్ పరంగా చూస్తే రెవెన్యూ అనేది రియల్‌గా మనకు రెవెన్యూ గ్రోత్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది డిక్లైన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 56% నుంచి 32%కి వచ్చినారు. ఇది 3 ఇయర్స్‌లోనే. అది ఎందుకు చేసినారో మనం ఐడెంటిఫై చేయాలి కమింగ్ క్వార్టర్స్‌లో. అండ్ సిగ్నిఫికెంట్‌గా డైల్యూషన్ అయితే చేస్తా ఉన్నారు. అండ్ చైనా అండ్ మినిమమ్ మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం ప్రమోటర్ హోల్డింగ్ మినిమమ్ 40% ఉండాలి అని. కానీ ఇక్కడ చూస్తే 32% ఉంది. ఇది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్ లాగా కన్సిడర్ చేస్తున్నాను. అండ్ చైనా కాంపిటీషన్ పరంగా చూస్తే చైనా కెమికల్ కంపెనీస్ అన్ని అగ్రెసివ్‌గా ప్రైస్ బయింగ్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ ఫ్యూచర్‌లో మనకి యాక్టర్స్‌కి హై వాల్యూ డిమాండ్ అనేది మనకి తగ్గొచ్చేమో అనిపిస్తుంది నాకు. సో, న్యూ వర్టికల్స్ పరంగా చూస్తే బ్యాటరీ ప్లస్ సెమీ కండక్టర్ కెమికల్స్ అనేది ఎర్లీ స్టేజ్‌లోనే ఉంది. ఎగ్జిక్యూషన్ రిస్క్ అనేది ఎలా జరుగుతుందని మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి ఫ్యూచర్‌లో. ఇంకా ఇక్కడ చాలా ఎర్లీ స్టేజ్‌లోనే ఉన్నాం మనం ప్రెజెంట్ అయితే. సో, మనకు ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటంటే బ్యాటరీ పరంగా బ్యాటరీ కెమికల్స్ అనేది ఇక్కడ జగాడియా ప్లాంట్‌లో గుజరాత్‌లో ఆల్మోస్ట్ 2 ప్రొడక్ట్స్ అనేది FY 27 నాటికి నెక్స్ట్ ఇయర్ మిడిల్‌లో అలా పూర్తవుతాయని చెప్తున్నారు. సో, ఇక్కడ ఆ వర్టికల్ పూర్తి అయిపోయిన తర్వాత మనకు ఈ సెగ్మెంట్ నుంచి రెవెన్యూ స్ట్రీమ్ అనేది యాడ్ అవుతుంది. అప్పుడు మన ప్రెజెంట్ ఇక్కడ ప్రాఫిటబిలిటీ ఆల్మోస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది ఈ సెగ్మెంట్లో. చూడాలి. అండ్ సెమీ కండక్టర్స్ పరంగా చూస్తే సెమీ కండక్టర్ సౌత్ కొరియాతో పార్ట్నర్షిప్ చేసుకుంది. అండ్ ప్రోడక్ట్ క్వాలిఫికేషన్స్ ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి ప్రెజెంట్ అయితే. సో, ఫస్ట్ సెమీ కండక్టర్ కెమికల్ ఆర్డర్షిప్స్ అనేది ఇండియా నుంచి మనకి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. గ్లోబల్ అటెన్షన్ అంతా ఇండియాలో మనకి ఇండియా లిస్టెడ్ కంపెనీస్లోనే ఉన్నాయి. సో, ఈ లిస్టెడ్ కంపెనీస్లో మన ఈ యాక్టర్స్ అనేది ఒక మేజర్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మీడియం రిలేటెడ్గా ప్రాఫిటబిలిటీ అని చెప్పుకోవచ్చు ఫ్యూచర్లో. అండ్ CDMO సెగ్మెంట్లో మనకి నీచ్ సెగ్మెంట్ ఇది ఎప్పుడు చెప్పుకుంటుంటాం. సో, అట్లాంటి సెగ్మెంట్లో గ్లోబల్గా బిగ్ ఫార్మసీ CDMO అవుట్సోర్సింగ్ యాక్సలరేషన్ అనేది పోస్ట్ కోవిడ్ తర్వాత మనకి యాక్టర్స్ ఎగ్జిస్టింగ్ అనేది CDMO సెగ్మెంట్లో ర్యాంప్ అనేది Q3లో లాస్ట్ క్వార్టర్లో 134% అనేది జంప్ చూపించినారు. సో, ఇక్కడ 3 to 5 ఇయర్స్లో సిమిలర్ కాంపౌండింగ్ అనేది ఫ్యూచర్లో మనం యాంటిసిపేట్ చేసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్రాఫిటబిలిటీ పరంగా చూస్తే ప్రాఫిటబిలిటీ చాలా హైగా కనిపిస్తుంది. అండ్ చూడాలి ఫ్యూచర్లో. అండ్ అనలిస్ట్ ప్రకారంగా 6 అనలిస్టులు దీనికి పాజిటివ్ రేటింగ్ ఇచ్చినారు. అండ్ బ్యాటరీ సెగ్మెంట్ కానీ సెమీ కండక్టర్ కానీ ఇవన్నీ ఫ్యూచర్ గ్రోత్ సెగ్మెంట్ అని చెప్తున్నారు. అండ్ సో, ఇక్కడ మన టెక్నికల్స్ పరంగా చూస్తేనా మన టెక్నికల్స్ బ్రేక్ అయ్యే ఆస్కారాలు ఎప్పుడు అవుతాయంటే ప్రమోటర్ ఇంకా డైల్యూట్ చేసుకుంటే స్టాక్ మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రమోటర్ పరంగా చూస్తే 56% నుంచి 37%, 32%కి వచ్చినారు 3 ఇయర్స్లో. ఇది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రిఫరెన్షియల్ QIP పరంగా చూసినా అలాట్మెంట్స్ రీసెంట్గా జరిగినట్టు కనిపిస్తుంది. అండ్ ఫర్దర్ డైల్యూషన్స్ ఏమైనా జరిగితే మనకి EPSలో మనం ఇంపాక్ట్ చూసే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు మీడియం పరంగా అండ్ బ్యాటరీ సెగ్మెంట్ కానీ సెమీ కండక్టర్స్ కానీ ఇవన్నీ 2030 నాటికి ఒక మేజర్ షిఫ్ట్ అయితే జరుగుతుంది. సో, ఒక మంచి గ్రోత్ ఉన్న సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ CDMO కూడా కొద్దిగా వోల్టాలిటీ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మనము సపోర్ట్ లెవెల్స్ 1200 to 1500 అని చెప్పుకోవచ్చు. అండ్ రెసిస్టెన్స్ 1700 to 1800 అని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మనకి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కడ కనిపిస్తున్నాయంటే మనకి ప్రమోటర్స్ హోల్డ్ చేయడం, డైల్యూట్ చేయడము, న్యూ వర్టికల్స్ పరంగా అక్కడ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో చూడడం. అండ్ ప్రమోటర్స్ ప్లెడ్జింగ్ ఏం చేయకపోతే ఫ్యూచర్లో మనకి బెటర్గా ఉంటుంది. సో, ఇక్కడ గ్లోబల్ ఫార్మసీ పరంగా ఆర్డర్స్ వోల్టాలిటీ వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వాల్యుయేషన్స్ పరంగా చూస్తే 45 PEలో కనిపిస్తుంది. సో, అంతా మేనేజ్మెంట్ పరంగా చూస్తే ఏం రెడ్ ఫ్లాగ్స్ అంతా గుడ్ ఆడిటర్స్ ఎక్కడ ఫ్రాడ్స్ కానీ కంపెనీ రిలేటెడ్ మేనేజ్మెంట్స్ కానీ అంతా క్లియర్గానే ఉన్నారు. అండ్ ఓవరాల్గా సో, అందుకు మన ఫ్రేమ్వర్క్ పరంగా
ఫ్రేమ్వర్క్ పరంగా ఇస్తే ఆల్మోస్ట్ 87% వచ్చింది. సో ఇది ఒక మంచి స్టడీ చేయాల్సిన బిజినెస్ లాగా కనిపించింది. అందుకే నేను తీసుకోవడం అయితే జరిగింది. సో మనకు ఇక్కడ ఈ సెగ్మెంట్లో మనకు ఫార్మాసిటికల్లో బ్యాటరీ కానీ సెమీ కండక్టర్ కానీ ఇక్కడ ఇంత ఫ్యూచర్ డికేట్ థీమ్స్. సో ఈ డికేట్ థీమ్స్ ఉండడం వల్ల నేను మంచి రేటింగ్ ఇవ్వడం జరిగింది. స్కేలబిలిటీ బిజినెస్ పరంగా చూస్తే వీళ్ళు డైరెక్ట్గా కంపెనీనే స్వయంగా వచ్చేసి అసెట్ లైక్ మోడల్ మేము ఫ్యూచర్లో మార్జిన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నామని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిన 25-35% మినిమం మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఒక మంచి కాంపౌండర్ లాగా కనిపిస్తుంది. అండ్ మేనేజ్మెంట్ పరంగా చూస్తే మేనేజ్మెంట్ క్లీన్ షీట్ లాగా కనిపిస్తున్నారు. మేనేజ్మెంట్ పరంగా క్వాలిటీ ఉంది. అండ్ ఫైనాన్షియల్ పరంగా స్ట్రాంగ్ ఫైనాన్షియల్ చూస్తున్నాం. రీసెంట్ క్వార్టర్స్లో ఎవ్రీ క్వార్టర్లో వాళ్ళు మినిమం 30-40% గ్రోత్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. హిడెన్ క్యాటలిస్ట్ ప్రకారం చూస్తే బ్యాటరీ సెగ్మెంట్ అనేది నీ సెగ్మెంట్, సెమీ కండక్టర్ అండ్ సిడిఎంఓ సెగ్మెంట్ అన్ని ప్రాఫిటబుల్ బిజినెస్. అన్డిస్కవరబుల్ ఆపర్చునిటీస్ పరంగా చూస్తే మనకి పెద్ద పెద్ద ఇన్వెస్టర్ అయిన ఆశీష్ కోచ్లే కానీ వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేసుకున్నారు, డిఐఎస్ స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారు. సో అందువల్ల నేను మంచి రేటింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ వాల్యుయేషన్స్ పరంగా చూస్తే వాల్యుయేషన్స్ ఇంకొద్దిగా మంచి డిప్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయడం అయితే బెటర్ నా ఫీలింగ్. ప్రమోటర్స్ పరంగా ఇక్కడ ఒక మంచి పెద్ద రెడ్ ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది. ఫ్యూచర్లో డైల్యూట్ చేయకుండా ప్లెడ్జింగ్ చేయకుండా ఉంటే బెటర్. సో ఇప్పుడు బ్యాటరీ కెమికల్ రెవెన్యూ ప్రకారంగా చూస్తేనే ఇప్పుడు కమర్షియల్ రెవెన్యూ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు జీరో పరంగా చూస్తే 20-50%, 50 crores రెవెన్యూ అనేది జగాడియా గుజరాత్ నుంచి ఇక్కడ మ్యాసివ్ రీరేటింగ్ అనేది జరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. Q4 FY26 నాటికి మార్జిన్స్ అనేది 30-35% గైడెన్స్ అనేది స్ట్రాంగ్గా ఇవ్వడంతో మనకి రెవెన్యూ అనేది 400 crores మనకి క్వార్టర్లో వచ్చే ఆస్కారాలు కనిపిస్తాయి. ప్రమోటర్ పరంగా 32% మనకి ఇక్కడ మనకి ఇక్కడ ప్రమోటర్స్ హోల్డింగ్స్ పరంగా స్టెబుల్ అవుతుంది. చాలా బాగుంటుంది ఈ స్టాక్. అండ్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ ఈ కంపెనీలో మనము బ్యాటరీ కెమికల్ ప్లాంట్ నుంచి 12 months పైగా మనకు డిలే అయిపోతుందో అప్పుడు మనము 30% వరకు ఎగ్జిట్ అయిపోవడం బెటర్. అండ్ ప్రమోటర్ కూడా ఏదైనా స్టేక్ డైల్యూట్ చేస్తే 28%, ఇప్పుడు ప్రెసెంట్ ఉండే స్టేజ్ నుంచి ఒక 5% తక్కువ అనుకోండి, అక్కడ నుంచి తక్కువ ఎగ్జిట్ అయిపోయినా అంటే మనం ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఎందుకంటే ఎక్కువ వోల్టాలిటీ ఎక్కువైతే చూడగలుగుతాం. ఎందుకంటే పబ్లిక్ వాటాలు పెంచుకున్నప్పుడు ఎక్కువ వోల్టాలిటీ చూసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో సిడిఎంఓ పరంగా చూస్తేనే ఇప్పుడు ఫ్యూచర్లో మనకి క్లియర్గా గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ స్పెషాలిటీ కెమికల్స్ పరంగా చూస్తే 3 verticals అనేది కాంపౌండింగ్ జరిగే అవకాశం కనిపిస్తాయి. సో స్టెబుల్ క్యాష్ ఫ్లోస్, బ్యాటరీ కెమికల్స్, స్ట్రాంగ్ గ్రోత్ అండ్ సెమీ కండక్టర్స్. సో ఇవన్నీ ఒక మేజర్ మోనోపోలీ స్టాక్ లాగా కన్సిడర్ అవుతుంది బ్యాటరీ సెగ్మెంట్లో. స్పెషల్ కెమికల్ ప్రకారం చూస్తే, ఎలక్ట్రోలైట్ కెమికల్ పరంగా చూస్తే అండ్ ఫైనాన్షియల్స్ పరంగా చూస్తే 38% ఎబిటా మెయింటైన్ చేస్తాం అని చెప్తున్నారు. జీరో డెప్ట్, నెట్ ప్రాఫిట్ అండ్ 30%, 135% ఫ్యాట్ చూపిస్తున్నారు. సో కాన్ఫిడెన్స్ అనేది ప్రాపర్గా ఉంది, స్ట్రక్చరల్గా కూడా ఉంది. సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసుకున్నారు. అండ్ బ్యాటరీ ప్లస్ సెమీ కండక్టర్ సెగ్మెంట్లో వీళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్ లాగా కనిపిస్తున్నారు. సో ఫ్యూచర్లో దీనికి మేజర్గా స్టాక్ పెరిగే ఆస్కారాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనకి మార్కెట్ క్యాప్ పరంగా చూస్తే మార్కెట్ క్యాప్ 20,000 crores ఉంది. రేపు రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ మనం బట్టి మనం డిసైడ్ అయిపోవాలి కంపెనీ రిలేటెడ్గా. సో ఇప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా చూస్తే 20% ఆపరేటింగ్ ప్రాఫిట్ మినిమం మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 38% మనం లాస్ట్ క్వార్టర్లో అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. సో ప్రాఫిట్స్ పెరిగిపోయినాయి. అండ్ ఆల్సో మనకు ఈపీఎస్ గ్రోత్ అనేది కూడా చాలా క్లియర్గా మనకి విజిబిలిటీ కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ క్లియర్గా పెరుగుతుంది. అండ్ ఫిక్స్డ్ అసెట్స్ పెంచుకున్నారు వీళ్ళు. అండ్ బారోయింగ్స్ క్లియర్గా తగ్గించేసుకున్నారు. అండ్ క్యాష్ ఫ్లోస్ క్లియర్గా పాజిటివ్గానే ఉన్నాయి. 156 crores పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ డెప్టర్ డేస్ ఆల్మోస్ట్ 3 monthsలో వాళ్ళకి అమౌంట్ కూడా వచ్చేస్తుంది. సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆశీష్ కోచ్లే గారు ఇన్వెస్ట్ చేసినారు. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కొద్దిగా స్టేక్ అయితే ఉంది. డిఐఎస్ హోల్డ్ చేసినారు. మేజర్ సంస్థలందరూ హోల్డ్ చేసుకున్నారు. సో ఇది కంపెనీ పరంగానే స్వయంగా వచ్చేసేసి 25-30% మేము గ్యారంటీగా మేము గ్రోత్ గైడెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. చూడాలి ఫ్యూచర్లో క్వార్టర్స్లో మనకి ఇది కనిపిస్తుందో లేదో. ఇదేనండి మా వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.